మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా అంగరంగ వైభవంగా గణపతి నవరాత్రోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. మైబాద్లో ఎక్కడ చూసినా గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఉన్నటువంటి సందర్భంగా గల్లీలో కూడా గణపతి మంతా కొలుదీరారు. నవరాత్రి ఉత్సవాలు పెద్ద ఘనంగా చేసుకున్న సందర్భంలో కూడా ప్రస్తుతానికి మనం మైబాద్లో ఉన్నటువంటి శ్రీ లక్ష్మీ బాలాజీ గణపతి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో కొన్ని సంవత్సరాలుగా చేసినటువంటి వినాయక ఉత్సవాల్లో భాగంగా రంగరంగ వైభవంగా చేస్తున్నారు. ఈ రోజు మాత్రం అంటే నవరాత్రి ఉత్సవాల భాగంగా ఈ రోజు హోమ కార్యక్రమం చేస్తున్నారు. అంగరంగ చూసుకొచ్చి సుమారు 50 వరకు జంటలు కూడా తమ దంపతులతో పూజ అంటే హోమ కార్యక్రమం పాల్గొన్నారు. అసలు ఏంటి, ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తారనే విషయాలు మొత్తం వాళ్ళని అడిగి ఆ ట్రస్ట్ సభ్యులు అడిగి ప్రయత్నం చేద్దాం. అంటే మీరు చెప్పండి, అంటే మీరు ఎప్పటి చేస్తారు ఈ ట్రస్ట్ ఎంత? గత 35 సంవత్సరాల నుంచి వినాయక చవితి ఉత్సవాలు జరుగుతున్నాయి. గత సంవత్సరమే వెండి వినాయకుడు, వెండి సత్యనారాయణ స్వామి పీఠం చేయించడం జరిగింది. ఇది రెండవ సంవత్సరం లక్ష్మీ గణపతి హోమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఇందులో 8 హోమగుండాలు ఏర్పాటు చేసి 32 మంది దంపతులు పాల్గొన్నారు. ఇది రెండవ సంవత్సరం దీనికి జరిగేటువంటిది. ప్రతిరోజు సాయంత్రం 7 గంటలకి 8 గంటలకి స్వామివారికి ఊంజల సేవా కార్యక్రమం, ప్రతిరోజు పండ్ల రసాలు మరియు త్రివేణి సంగమ జలాలతోటి వెండి రజిత వినాయకునికి అభిషేక మహోత్సవం, కొబ్బరి నీళ్లు, ఆవు పాలు, పంచామృతాలు వీటన్నిటితో అభిషేకం జరుగుతుంది. ఇది రెండో సంవత్సరమే వైభవపేతంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. దీనికి సహకరించినటువంటి ఎలక్ట్రానిక్ మీడియా కానీ, ప్రింట్ మీడియా కానీ, మా ట్రస్ట్ సభ్యులకు కానీ, చిట్టి సభ్యులకు కానీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. చెప్పండి, ఎలా ఉత్సవాలు? మంచిది, బాగా జరుగుతున్నాయి మంచిగా. అంటే శ్రీ లక్ష్మీ బాలాజీ గణపతి సేవ ట్రస్ట్ ఆధ్వర్యంలో కూడా అంగరంగ వైభవంగా ప్రతి ఒక్క ఉత్సవాల కార్యక్రమం కూడా ఘనంగా నిర్వహిస్తున్నారు. ఆదరించి విడిపోయిన వారు కూడా ఇవాళ ఏ కార్యక్రమం జరుగుతుంది? హోమాలు జరుగుతున్నాయి. ఈ రోజు మహాహోమం, లక్ష్మీ గణపతి హోమం అన్న మాట్లాడతాం. చెప్పండి, ఎట్లా చెప్తున్నాను? చాలా వైభవపేతంగా జరుగుతున్నాయి. ఇది మా భక్తులకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఈ రోజు మేము ఈ కార్యక్రమం నిర్వహించడానికి మా కమిటీ సభ్యుల సహకారం కానీ, మా అందరికంటే ఎక్కువ మా దేవుడు, మా గణపతి వారు. ఇలా మేము ఒక ఆచరణ మొదలుపెట్టినాము. ఆచరణ మొదలుపెట్టిన భాగంలో భాగంగా మాకు 1 కేజీ వెండి రావడం జరిగింది, 1.5 కేజీ వెండి రావడం జరిగింది. అదే విధంగా ఈ ఉత్సాహంతో ఇంకా ముందు చాలా కార్యక్రమాలు మా కమిటీ సభ్యుల అందరి సహకారంతో కమిటీ సభ్యులను అందరిది ఒకరిది కాదు అనే ఆలోచనతో ముందుకు పోతున్నాం. ఈ విధంగా మేము పోవడం వల్ల మేము సక్సెస్ అవుతామని మా యొక్క ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఎస్పెషల్లీ గణపతి పెట్టడం మన వరకే కొంతమంది చూసుకుంటున్నారు. కాకపోతే మీరు ఇక్కడ 9 రోజులు 9 రకాల పూజా కార్యక్రమాలు, ఈ రోజు హోమ కార్యక్రమాలు, కుంకుమార్చన ప్రతి ఒక్క ప్రత్యేక సందర్శించుకుంది. ఇక్కడ ఏదైనా చూస్తారు? ఇక్కడ గణపతి ఉత్సవాలు గత 35 సంవత్సరాలుగా జరుగుతున్నాయి. కాకపోతే వ్యక్తులు మారుతున్నారు కానీ ప్రదేశం మాత్రం ఇక్కడే. ఇప్పుడు ఈ లక్ష్మీ బాలాజీ గణపతి సేవా ట్రస్ట్ 3 సంవత్సరాలు అవుతుంది ఇది రిజిస్టర్ అయ్యి. ఇందులో 30 మంది సభ్యులు ఉన్నారు. గణపతి ఉత్సవాలు వచ్చినాయంటే సామాజికంగా అందరూ కూడా ఒక చోట కూడి వాళ్ళ ఇంటి కార్యక్రమాల లాగా భావించి ముందు మరి చేస్తున్నారు. చాలా దీనివల్ల సామాజిక సంబంధాలు మెరుగుపడుతున్నాయి, ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఈ సందర్భంగా భక్తులందరికీ విఘ్నేశ్వర స్వామి అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు ఇవ్వాలని కోరుకుంటూ మా లక్ష్మీ బాలాజీ గణపతి తరఫున అందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఈ లక్ష్మీ బాలాజీ గణపతి సేవా ట్రస్ట్ కు మూల కారణమైనటువంటి శ్రీరంగం రామచంద్రయ్య గారి ఆశీస్సులతో ఈ రోజు జరిగే గణపతి హోమం ఆయనకు అంకితం. 9 రోజులు 9 రకాల పూజలు అందుకుంటుండే నవరాత్రి ఉత్సవాలు గణపతి ఏ విధంగా అనిపిస్తుంది? 9 రోజులు రోజు 21 పత్రికతో ఉదయం సాయంత్రం స్వామివారికి సేవలు చేస్తున్నాం. ప్రతిరోజు సాయంత్రం 8 గంటలకు ఊంజల సేవ, 8:30 నుంచి 9:30 వరకు భక్తులందరూ స్వామివారికి ఊంజల సేవ చేస్తున్నారు. చూసినట్టయితే లక్ష్మీ బాలాజీ గణపతి సేవ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి వినాయకుడికి ముందు కూడా ఒక వెండి విగ్రహం కూడా పెట్టి దానికి
జలాభిషేకం కూడా నిత్యం కూడా జలాభిషేకంతో వాళ్ళకు తోరణం కూడా వెండి తోరణం కూడా అలంకరించి ఇక్కడ అంటే అద్భుతంగా అక్కడ అలంకరించామని చెప్పుకోవచ్చు. వీళ్ళు కూడా ప్రతి సంవత్సరం 36 సంవత్సరాల నుంచి ఇక్కడ నిర్వహిస్తూ గణపతి ఉత్సవాలు అంగరంగ వైభవం జరుగుతుంది. భక్తుల మధ్య వీళ్ళకి వచ్చి తమ కోరికలు నెరవేర్తాయని చెప్పేసి కూడా ఇక్కడ సామూహికంగా తమ జంటలతో వచ్చి ఇక్కడ హోమ కార్యక్రమం నిమగ్నమైనారు. మొత్తానికైతే మహబూబాబాద్లో చూసుకున్నట్లయితే నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నామని చెప్పుకోవచ్చు.